హాయ్ అండి. వెల్కమ్ టు డిజీ లోన్స్ అండి. నేను మీ ఫిరోజ్‌ని. ఇవాళ మనకి గోల్డ్ లోన్స్ గురించి చెప్పడానికి అవినాష్ గారు వచ్చారు మన స్టూడియోకి. హాయ్ అవినాష్ గారు. హలో అండి. అవినాష్ గారు, ఇప్పుడు ఇవాళ మనం ఏందంటే మెయిన్ టాపిక్ ఆహ్, ఎటువంటి అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకైనా గానీ, హై క్లాస్ వాళ్ళకైనా గానీ ఎమర్జెన్సీలో డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళకి ఒకటే థాట్ వచ్చేది, ఫస్ట్ థింగ్ గోల్డ్ లోన్. ఇంట్లో ఉన్న గోల్డ్‌ని ఎట్లా ఉపయోగపడతది అనే దాని మీద ఇప్పుడు మన టాపిక్. అసలు గోల్డ్ లోన్ అంటే ఏందండి? మీ దగ్గర ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో అనుకోండి, ఆర్నమెంట్స్‌ని వాటిని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని యాస్ పర్ మార్కెట్ వాల్యూ ఎంతుంటుందో ఆ రోజు, దాన్ని బేస్ చేసుకొని మీకు ఆహ్, ఆ రోజు మార్కెట్ వాల్యూని బట్టి మీకు గోల్డ్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. సో, ఇవి ఏంటంటే మీరిచ్చేటటువంటి వాటిల్లో డైమండ్సు ఇలాంటివి ఉంటే వాటిని కన్సిడర్ చేయరు గానీ, గోల్డ్ అనేది ఉండాలి. బిస్కెట్స్‌గా గో జ్యువెలరీ ఐటమే ఉండాలి గానండి, డైమండ్స్ గానీ ఇలాంటి వాటికైతే మీకు అమౌంటు వాటి మీద చాలా తక్కువిస్తారు. ఏదైతే గోల్డ్ రిలేటెడ్ ఉంటుందో ఆర్నమెంట్స్ వాటిల్లో ఆహ్, వాటిని బేస్ చేసుకొని మీకు గోల్డ్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. అంటే మీరనేదేందంటే, మనం ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్న పూసలు, స్టోన్ వాల్యూస్ తీసేసి ప్యూర్‌లీ గోల్డ్ వాల్యూని కాలిక్యులేట్ జేసి ఇస్తారు వీళ్ళు. అవునండి. ఓకే. ఇప్పుడు జనరల్‌గా ఆన్ యాన్ యావరేజ్‌గా ఎంత గ్రామ్‌కి ఎంత పర్సెంటేజ్ ఉన్న మార్కెట్ రేట్‌కి ఎంత పర్సెంటేజ్ మన బ్యాంకులు పే చేస్తాయండి? మీకు గ్రామ్‌కొచ్చి అరౌండ్ ఒక పర్ గ్రామొచ్చి మీకు 8,000 దాకా మీకు అట్లా ఇస్తారండి. అంటే మీకు పర్ ఆహ్, ఆహ్, 1,00,000 వరకు మీకు గోల్డ్ రేట్ ఉందండి. యాస్ ఆఫ్ నౌ మీకు కొంచెం ఫ్లక్చుయేషన్‌గా అటు ఇటుగా 1,00,000 దాకా మీకు గోల్డ్ అనేది రీచ్ అయింది. సో, దాన్ని బేస్ చేసుకొని పర్ గ్రామ్ వచ్చి మీకు ఒక్కొక్కళ్ళు కొన్ని బ్యాంక్స్ కొన్ని ఇది చేస్తారు. అందులో మీకు దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి అది. ఓకే. ఇప్పుడు మనం గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల మన సివిల్ ఇంక్రీజ్ అయ్యే లాభాలేమన్నా ఉన్నాయండి? మీకు ఈ గోల్డ్ లోన్ అనేది వెరీ షార్ట్ టర్మ్ అండి. అంటే మీ అవసరానికి వాడుకుంటున్నారు. మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ మీకు అమౌంట్ ఏదన్నా ఎక్కడి నుంచి రావాల్సినవి ఉంటే వాటిని బేస్ చేసుకొని ఇచ్చేస్తారు. ఇది కంపల్సరీ మీ క్రెడిట్‌కి ఇంపాక్ట్ అవుతుందండి. సో, సిబిల్‌ని కంపల్సరీ ఇన్‌ఫ్లుయెన్స్ చేయగల వన్ ఆఫ్ ది కన్సర్న్ గోల్డ్ లోన్ అనేది కూడా చెప్పగలనండి. ఇప్పుడు ఈ గోల్డ్ లోన్‌లో మనకి రీపేమెంట్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయండి? రీపేమెంట్ ఆప్షన్స్ మీరు వీటిలో మంత్లీ ఆప్షన్ ఉంటుందండి. లేదంటే క్వార్టర్లీ పే చేసుకోవచ్చు. లేదంటే ఇయర్లీ అయినా గాని పే చేసుకోవచ్చండి. కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్‌లో ఇయర్లీ ఆహ్, మీరేదైతే పెట్టినప్పటి నుంచి దానికి బిఫోర్ డేట్ ఎళ్లి గనక అప్పటి వరకు ఇంట్రెస్ట్ గనక పే చేస్తే గనక మీకు ఆ ఇంట్రెస్ట్‌ని దాన్ని అక్కడ మన నుంచి మళ్ళీ రెన్యువల్ చేయటం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఏ ఏ సంస్థలు మనకి బంగారు రుణాలు ఇస్తున్నారండి మార్కెట్? మార్కెట్‌లో ఉన్న గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ మీకు గోల్డ్ లోన్ అనేవి ఇస్తున్నాయండి. గవర్నమెంట్ బ్యాంక్స్‌తో కంపేర్ చేస్తే ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆహ్, రూపాయిన్నర అట్లా ఉండటానికి అవకాశం ఉందండి. అదే గనక మీ గవర్నమెంట్ బ్యాంక్‌లో గనక మీకు గనక అగ్రికల్చర్ లోన్ కింద అంటే మీకు గనక పొలం కానీ ఏదన్నా ఉందనుకోండి, ఆ పొలాన్ని బేస్ చేసుకొని మీ పాస్ పుస్తకం ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టుకొని గోల్డ్ లోన్ అనేది ఇస్తే దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువుంటుంది. అంటే మీకొక 60 పైసా వరకు గోల్డ్ లోన్ అనేది వస్తుందండి. ఇవి గవర్నమెంట్ బ్యాంక్స్‌లో మాత్రమే అవైలబిలిటీ ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్‌లో కూడా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేవి ఉన్నాయండి. ఓకే అండి. దీనివల్ల ఏందంటే ఇప్పుడు తెలిసింది మనకి, ఇంట్లో ఉన్న బంగారం అట్లనే అట్టి పెట్టుకోకుండా మన అత్యవసర పరిస్థితుల్లో దాన్ని వాడొచ్చు అనేది. జనరల్‌గా మన పబ్లిక్ ఇప్పుడు ఎంత టైం పడతదండి ప్రాసెస్‌కి గోల్డ్ లోన్ అనేది? గోల్డ్ లోన్ అనేది మీకు హార్డ్‌లీ ఒక 1 అవర్‌లో నుంచి 2 అవర్స్ లోపు మీకు గోల్డ్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. జస్ట్ మీకు మీరు తీసుకెళ్ళిన ఆర్నమెంట్స్ వాటిని ఒక తూకం వేసేవాళ్ళు ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని ఇమ్మీడియేట్‌లీ వాటిని మీ ముందే ఒక సీల్ కవర్‌లో ప్యాక్ చేసి ఎవరైతే గోల్డ్ లోన్ ఇస్తారో ఇంత అవుతుందని దాన్ని ఒక టోటల్ అమౌంట్ ఎయటం, ఇన్ని గ్రాములొచ్చింది అనేది ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పేపర్ మీద రాసిస్తే దాన్ని బ్యాంక్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళ పర్సన్సే ఉంటారు. ఈ వెయిట్ చూసేది కూడా వాళ్ళ పర్సన్సే ఉంటారు. చూసి చెప్తే దాన్ని పెట్టుకొని వాళ్ళు లోన్ అమౌంట్ ఇమ్మీడియేట్‌లీ మీ మీద ఒక డాక్యుమెంటేషన్ చిన్నగా నామినల్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. వాటిని పెట్టేసుకొని దాన్ని ఇమ్మీడియేట్‌లీ అవుతుంది. అదే ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఇంకా ఫాస్ట్‌గా అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ అనేది మీరు మంత్లీ పే చేసుకోవచ్చు. యాస్ యువర్ మీ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి. మనం పెడుతున్న ఈ బంగారం సేఫే అంటారా బ్యాంకుల్లో?
ఆ! ఎందుకంటే మీకు దాన్ని ఒక సీల్ చేసి లోపల పెడతాం అనేది జరుగుతుందండి. ఆ ఓకే. సీజ్ ని మళ్ళీ మీరు ఏ రోజైతే పేమెంట్ చేయాలనుకుంటారో ఫుల్ పేమెంట్ అంటే మీ తీసుకున్న అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఏ రోజైతే పే చేస్తారో ఆ రోజే ఆ సీల్‌ని ఓపెన్ చేసి మీ ముందు ఓపెన్ చేస్తారు. సో, అక్కడ మీ ఏ రోజైతే మనం తీసుకుంటామో ఇచ్చిన రోజు వెయిట్ చూపిస్తారు. తీసుకునే రోజు కూడా ఆ వెయిట్ చూపిస్తారు. అవి 2 మ్యాచ్ అయ్యేటట్లు మనం ఆ 2 కాగితాలను మన దగ్గర పెట్టుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అండి. అంటే బ్యాంకులు ఇప్పుడు ప్రజల ధనాన్ని ఎంత జాగ్రత్తగా లాకర్స్‌లో పెడుతున్నారో, ఈ బంగారాన్ని గూడా అంతే సెక్యూర్డ్‌గా లాకర్స్‌లో పెట్టి జాగ్రత్తగా చూస్తున్నారు. ఓకే. ఇప్పుడు మన పూర్వకాలంలో ఉన్న బంగారాన్ని రుణాలు ఏ విధంగా తీసుకునేవారు? అప్పటికి, ఇప్పటికి వ్యత్యాసం ఏంది దీంట్లో? ఇప్పుడిక ఓల్డ్ డేస్‌కెళ్తే అండి మీకు ఆ ఓల్డ్ డేస్‌లో మీ యొక్క ఇంట్లో ఎవరైనా రైతులు గానియండి, ఇప్పుడున్నంత జాబ్ ఆపర్చునిటీ అప్పుడు లేదు కాబట్టి, అప్పుడున్నటువంటి రైతులు గానియండి, ఏదన్నా వాళ్ళకి పంటలొచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకెళ్ళి బంగారం కొనుక్కోవడం అనేది మనకు ఆనవాయితీగా ఉందండి. అది వాళ్ళు మనం కొత్తగా ఏం చేసేదేం కాదు. సో, వాటినేం చేస్తున్నారంటే ఇప్పుడు ఎమర్జెన్సీ పర్పస్‌లో డబ్బులు అంటే బంగారం ఉంటే డబ్బులున్నట్లే అనేది ఒక నానుడి సహజంగా మన భారతదేశంలో ఉందండి. సో, దాన్ని బేస్ చేసుకొని గోల్డ్ అనేది ఉండటం ఎంతో కొంత ఇంట్లో వాళ్ళకి ఫంక్షన్స్‌కి వాటికి వీటికి అనేది ఎప్పుడైనా అవసరం అనే కన్సర్న్స్ తోటి ఎక్కువ మంది పూర్వం నుంచి కూడా గోల్డ్ మీద మనం ఎంతో కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేయటం అనేది జరుగుతూ వస్తుందండి. సో, దానికి ఏమవుతుందంటే అండి అప్పుడు ఇన్ని లోన్స్ కానియండి, ఇన్ని కన్సర్న్స్ ఇట్లా క్రెడిట్ కార్డ్స్ కానియండి, ఇలా ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ మనం మారుతున్నటువంటి ప్రపంచంలో ఇప్పుడు బ్యాంక్స్ ఏంటంటే మేము వచ్చి డోర్ స్టెప్ ఇంటికొచ్చి ఇస్తాము అనని ఇట్లాంటి కొన్ని బ్యాంక్స్ కానియండి, ఎన్‌బీఎఫ్‌సిస్ కానియండి, వాళ్ళే వచ్చి మేము ఫండింగ్ చేస్తాం మీకు అననే కన్సర్న్స్ తోటి మాట్లాడుతున్నారు. సో, దానికి విలువ రావడానికి మెయిన్ ఏంటంటే అండి, అంతకుముందు గోల్డ్ అనేది మీకు షేర్ మార్కెట్‌లో ఉండేది కాదు. ఇప్పుడేంటంటే షేర్ మార్కెట్‌లో గోల్డ్ అనేది పెడతాము. మనం ఉన్నటువంటి ఈ గ్లోబలైజేషన్‌లో అందరితో పాటు మనం కూడా ట్రావెల్ చేయాల్సొస్తుంది కాబట్టి, ఇలాంటి కన్సర్న్స్ తోటి చూస్తే గోల్డ్ విలువ అప్పటికి, ఇప్పటికి చాలా పెరిగిందండి ప్రైస్ పరంగా చూస్తే మీకు. ఒకప్పుడు రూ. 1000 1500కి మీకు తులం బంగారం. తులం అంటే 12 గ్రాములు ఎంత 12 గ్రాములు ఉంటుందండి. సో, దాన్ని అప్పట్లో మీకు 1000, 1500కి కూడా వచ్చిన రోజులున్నాయి. కానీ ఇవాళ తులం బంగారం కొనాలంటే రూ. 1,00,000 తక్కువ లేదండి మీకు. సో, ఆ బంగారం అది విలువే. చాలామంది మీరు రీసెంట్ గనక లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో గనక చెక్ చేసుకుంటే ఆహ్, మీకు గోల్డ్‌ను గనక ఇన్వెస్ట్‌మెంట్ చేసినోళ్ళందరికి కూడా డబల్ అయిపోయిందండి. సో, గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మీరు ఆ రోజు కొంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అండి. నాకు 2019లో నేను కొన్నప్పుడు 30,000 ఉంది. ఇవాళ అదే బంగారం ఇవాళ మీకు రూ. 1,00,000 అయిపోయింది. సో, ఇలాంటి పెరుగుతుంది కాబట్టి జనాలు కూడా దీని మీద గోల్డ్ ఇన్వెస్ట్ చేసి ఉండటం అనేది బెస్ట్ ఆప్షన్ అనేది షేర్ మార్కెట్‌తో కంపేర్ చేస్తే దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ 2 ఉన్నాయండి. అదే గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము గోల్డ్ 10,000 నుంచి వచ్చేసి ఇప్పుడు 1,00,000 అయిపోయింది. యావరేజ్‌గా చూస్తే గోల్డ్ పెరుగుతూనే ఉంది గానీ, తరిగే ఇది లేదు. తగ్గటం అనేది మీరు చూడలేదు. మీరు లాస్ట్ 20 ఇయర్స్ గాని, 25 ఇయర్స్‌ని గనక సైకిల్‌ని గనక మీరు అబ్జర్వ్ చేస్తే, పెరగటమే తప్ప తరగటం అనేది మీ గోల్డ్‌లో మీరసలు చూసిన దాఖలాలైతే లేవు. ఇంకా పెరుగుతదనేది ట్రేడ్ పండితుల మాట. దీనివల్లనే గోల్డ్ షాప్స్ వోళ్ళు గోల్డ్ బాండ్స్ అని ఇట్లాంటివి ఇంట్రొడ్యూస్ చేసేసి, ఆ గోల్డ్ ఇన్వెస్ట్ చేసేసుకుంటున్నారు. అవును. ఏ రోజైతే తీసుకుంటామో ఆ రేట్‌కి ఇచ్చేయడం ఇట్లాంటి స్కీమ్స్ అన్ని పెట్టేసి అవును. సెక్యూర్డ్. సెక్యూర్డ్ ఇన్వెస్ట్‌మెంట్, సెక్యూర్డ్ ప్రొడక్ట్ అది. అవినాష్ గారు ఇప్పుడు మనము బంగారం అనేది డిఫరెంట్ చెప్తూ ఉంటాం. ఇన్ని క్యారెట్స్ అని చెప్పేసి. అసలు వాటిలో డిఫరెన్స్ ఏంది? ఎన్ని క్యారెట్ టైప్ ఆఫ్ బంగారాలుంటాయి మన దగ్గర? మనకి 3 టైప్స్ ఆఫ్ ఆహ్, ఉంటాయండి. 18 క్యారెట్స్ ఉంటుంది. తర్వాత 22 క్యారెట్స్ ఉంటుంది. అండ్ 24 క్యారెట్స్ అని ఉంటుందండి. 24 క్యారెట్స్ అనేది మీకు బిస్కెట్‌లోనే దొరుకుతుంది. బిస్కెట్ రూపంలో దుబాయ్ నుంచి ఇట్లా కొంటున్నది ఇక్కడ దొరుకుతది. బట్ మీకు దుబాయ్‌లో దొరికేది ఒరిజినల్ అనేది ఒక ఇది ఉందండి. 24 క్యారెట్స్ 99.9% ప్యూరిటీ ఉంటుంది. స్మూత్‌నెస్ వస్తుందండి. ఆ బిస్కెట్ తోటి మీకు 22 క్యారెట్స్ వచ్చేటప్పటికి మీకు అందులో 99% ప్యూర్ గోల్డ్ ఉండదండి. మీకు 80% చేంజ్ అట్లా మీకు అందులో కొంత వేరే మెటీరియల్‌ని కూడా కలపటం వల్ల ఖనిజాలు
ఆహ్, యాడ్ ఆన్ చేయటం వల్ల మీకది 22 క్యారెట్స్ కింద కన్వర్ట్ అవుతుందండి. దాంతో పాటుగా మెయిన్ వచ్చి మీకు హాల్‌మార్క్ అనేది ఉంటుందండి వీటి మీద. హాల్‌మార్క్ అనేది దాని యొక్క ప్యూరిటీని బట్టి హాల్‌మార్క్ ఎంత ఏంటనేది డిసైడ్ చేయటం అనేది జరుగుతుందండి. దీనికి ఇప్పుడు ఐఎస్ఓ 9000 అని ఇట్లా సర్టిఫైడ్ చేయటం అనేది కూడా జ్యువెల్లరీలో మీకు రెగ్యులర్‌గా జరుగుతుందండి. సో, మీరు జ్యువెల్లరీ గాని తీసుకునేటప్పుడు గానండి, ఇవేవైనా కానీ కొంచెం జాగ్రత్తగా తెలిసినవి తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే తెలియని చోటకెళ్ళి వాళ్ళెంత ఇదని చెప్తారు. దాని హాల్‌మార్క్ ఎవరైనా చేయొచ్చు దాని మీద. కానీ నమ్మకం అనేది మనం ఏదో ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకుంటున్నాం గాబట్టి, వాళ్ళున్న మార్కెట్‌లో గోల్డ్ రేటు చాలా ఎక్కువగుంది గాబట్టి, అది కొంచెం జాగ్రత్తగా తీసుకునేటప్పుడు ప్రికాషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మేకింగ్ చార్జెస్ కానియండి, తరుగు అని ఇలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, వాటిలో మనకి ది బెస్ట్ ఎక్కువ మీరు జ్యువెల్లరీ షాప్స్‌కెళ్తే జరిగేదేంటంటే, వాళ్ళు మేకింగ్ చార్జెస్ అని, తర్వాత తరుగని చెప్పని ఎక్కువ తీసేయటం అనేది జరుగుతుంది. సో, వాటి దగ్గరే కొంచెం ఎక్కువగా మీరు జ్యువెల్లరీ తీసుకునేటప్పుడు బార్గెయిన్ చేయటం ఇట్లాంటి కన్సర్న్స్ ఉంటాయి. సో, అలాంటప్పుడు మీరు కొంచెం తెలిసిన షాప్స్‌కెళ్తే మీకక్కడ మేకింగ్ చార్జెస్ తక్కువగా ఉండటం. తర్వాత ఇది కూడా మీకు తరుగు అనేది కూడా తక్కువ తీసుకుంటారు. సో, దానివల్ల మీకు ఎక్కువ బెనిఫిట్ అనేది పొందడానికి అవకాశం ఉంటుందండి. హాల్మార్క్, బిఎస్ఐ ఇట్లాంటి ఈ సంస్థలన్నీ నిర్ధారించిన వాళ్ళ మార్క్స్ ఉంటే ఆ నాణ్యత ఉంటుంది. క్వాలిటీ అనేది ఉంటుందనేది ఒక కన్సర్న్ అండి. సో, జనరల్‌గా షాప్స్ అన్నీ వాళ్ళ సర్టిఫికేషన్ ప్రకారం ఏ సంస్థలతో వాళ్ళు టై అప్ ఉన్నారో ఆ మార్క్‌ని వాళ్ళ ఆర్నమెంట్స్ ఎనక వేస్తారంట. అవును. సో, ఓకే అండి. ఇప్పుడు 24 క్యారెట్ల బంగారంతోనే ఆర్నమెంట్స్ చేయగలమా? లేక 22 క్యారెట్లతోనే చేయగలమా? మీకు 24 క్యారెట్‌లతోటి మీరు చేయాలనుకున్న ఐటెమ్ ఏదైనా కానియండి, ఒక ఉంగరం కావచ్చు, ఒక బ్రాస్లెట్ కావచ్చు, ఒక చైన్ కావచ్చు, వాటెవర్ మేబీ ఎనీ కైండ్ ఆఫ్ సో, 24 క్యారెట్స్‌తోటి చేస్తే మీకంత అందులో గట్టితనం అనేది రాదండి మీకు ఆర్నమెంట్‌లో. సో, 22 క్యారెట్స్ తోటి చేస్తేనే మీకు ఆ ఆర్నమెంట్ మిగతా రా మెటీరియల్ ఇంకా నాట్ ఓన్లీ ప్యూర్ గోల్డ్ కాకుండా మిగతా అదర్ కొన్ని కొన్ని రా మెటీరియల్‌ని మిక్స్ చేయటం వల్ల దాని యొక్క గట్టితనం రావటం అనేది జరుగుతుందండి. సో, 22 క్యారెట్స్ తోటి చేసే ఆర్నమెంట్ తోటి మీకు ఐటెమ్ అనేది స్ట్రాంగ్‌గాను, లాంగ్ లాస్టింగ్ మీకు ఎక్కువ రోజులు పెట్టుకున్న ఇదవ్వటానికి అవకాశం ఉంటుందండి. సో, మీరు పెట్టుకునే జ్యువెల్లరీ కూడా మీకు దాని మీద మీరు రెగ్యులర్‌గా వాడారనుకోండి, అది కూడా అరిగిపోతుంది. కొన్నాళ్ళకి మీరు రింగ్స్ గాని, ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. రింగ్స్ ఇవన్నీ కూడా మీకు అరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇలాంటియన్నీ కొంచెం చూసుకొని మంచి చేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం అండి. ఓకే. సాధారణంగా మన ఆభరణాలన్నీ 22 క్యారెట్ బంగారంతోనే మనం అవును. చేస్తారా? అవునండి. ఓకే. సో, ఇదండి ఇవాళ టాపిక్. థాంక్ యూ అండి.